సడన్గా ఇయ్యాలా నీకేం సంబంధం బీఆర్ఎస్తో అని, నువ్వెవరు అని చెప్పి సస్పెన్షన్ ఒకసారికి పంపిస్తే చాలా బాధాకరంగా ఉంది. పర్వాలేదు, అయినా నాకు ప్రజలు ఉన్నారు, నేను వాళ్ళ దగ్గర పోతా, వాళ్ళతో పాటు ఉంటా. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు రిక్వెస్ట్ చేస్తాను, సోషల్ మీడియాలో వచ్చే పిచ్చి పిచ్చి పట్టుకొని ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టిరు నిన్న భవన్లో. నేను నిన్న మొన్నటి రోజు వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమన్నా, కేసీఆర్ గారికి నష్టం చేసిన పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్న. సోషల్ మీడియాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, సోషల్ మీడియా వెంగు చూసేటోళ్ళు, వాళ్ళ ముంగట విషయం కట్ చేసిరు. ఏది కేసీఆర్ గారికి నష్టం చేసిన అనే విషయం కట్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఉంటెంత పోతెంత నేను అన్నా అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. నాదే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, 20 ఏళ్ళు నేను కష్టపడ్డా. నేను తెలంగాణ జాగృతి పెట్టి ఇండిపెండెంట్గా పనిచేసినప్పుడు ఓటేయమని ఎవరికి చెప్పినా? నేను బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పినా? నా జీవితంలో ఇంతవరకు నేను ఇంకో పార్టీకి ఓటేయమని చెప్పలే, ఇంకో పార్టీకి ఓటేయలే. ఎట్లయితే కంప్యూటర్లో హార్డ్వేర్ ఉంటుందో అది బీఆర్ఎస్ పార్టీ, సాఫ్ట్వేర్ తెలంగాణ జాగృతి. శరీరం బీఆర్ఎస్ పార్టీ అయితే ఆత్మ జాగృతిగా పనిచేసినాం, తెలంగాణ ఆత్మగా పనిచేసినాం. మేము తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేసినాం, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలైనటువంటి బతుకమ్మ బోనాలను నిలబెట్టడం కోసం పనిచేసినాం. ఆ కాంట్రిబ్యూషన్ ఏం లేదా? నేనేం చేయలేదా పార్టీకి?